పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. 2010 జనవరి 25న తెలుగుదేశం పార్టీ 2010 జనవరి 25న తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ ఎమ్మెల్యే ఇతడు, ఎర్రబెల్లి దయాకర్ రావు క్వార్టర్స్లో తెలంగాణ జేఏసీ కార్యాలయం స్థాపించబడింది. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలంగాణ జేఏసీ కార్యాలయం స్థాపించబడింది 2010 జనవరి 25న. కానీ 2010 మార్చి 12న జేఏసీ నుండి టీడీపీ పార్టీని బహిష్కరించారు. దీంతో 2011 జూన్ 6న జేఏసీ కార్యాలయాన్ని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ క్వార్టర్స్లోకి మార్చబడింది. జేఏసీ కార్యాలయాన్ని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ క్వార్టర్స్లోకి 2011 జూన్ 6న మార్చబడింది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలోని భాగస్వామ్య సంస్థల గురించి తెలుసుకుందాం. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వామ్య సంస్థ డాక్టర్స్ జేఏసీ కన్వీనర్గా బూరా నర్సయ్య గౌడ్, డాక్టర్స్ జేఏసీ చైర్మన్ లేదా కన్వీనర్గా ఎవరు అంటే బూరా నర్సయ్య గౌడ్ను నియమించడం జరిగింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం కన్వీనర్గా సి విఠల్ లేదా పద్మాచారిని నియమించడం జరిగింది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్గా కె రఘును నియమించడం జరిగింది. అడ్వకేట్ జేఏసీ కన్వీనర్గా ఎం రాజేందర్ రెడ్డి లేదా ప్రహ్లాద్ను నియమించడం జరిగింది. బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్గా రాజేశ్వర్ రావును నియమించడం జరిగింది. బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్గా రాజేశ్వర్ రావును నియమించడం జరిగింది. ఫోరం ఫర్ హైదరాబాద్ కన్వీనర్గా రమా మేల్కోటేను నియమించడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీస్ అసోసియేషన్ కన్వీనర్గా ప్రొఫెసర్ రమేష్ రెడ్డిని నియమించడం జరిగింది. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం కన్వీనర్గా రవిచందర్ను నియమించడం జరిగింది. తెలంగాణ ప్రైవేట్ సెక్టార్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కన్వీనర్గా ఎం సత్యంను నియమించడం జరిగింది. తెలంగాణ ప్రైవేట్ సెక్టార్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కన్వీనర్గా ఎం సత్యంను నియమించడం జరిగింది. లంబాడి హక్కుల పోరాట సమితి కన్వీనర్గా శేషురాం నాయక్ను నియమించడం జరిగింది. లంబాడి హక్కుల పోరాటాల సమితి చైర్మన్గా శేషురాం నాయక్ను నియమించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ కన్వీనర్గా శ్రీధర్ అయాచితంను నియమించడం జరిగింది. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్గా శ్రీనివాస్ గౌడ్ను నియమించడం జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా డిపి రెడ్డిని నియమించడం జరిగింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కన్వీనర్గా అబ్దుల్ సత్తార్ను నియమించడం జరిగింది. తెలంగాణ సినిమా జేఏసీ కన్వీనర్గా రోషం బాలును నియమించడం జరిగింది. మాల మహానాడు కన్వీనర్గా అద్దంకి దయాకర్ను నియమించడం జరిగింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్గా డి ఆనందమును నియమించడం జరిగింది. టిఎన్జిఓఎస్ యూనియన్ కన్వీనర్గా కె స్వామి గౌడ్ను నియమించడం జరిగింది. సామాజిక కార్యకర్తల వేదిక
సామాజిక కార్యకర్తల వేదిక కన్వీనర్గా వెంకటరెడ్డిని నియమించడం జరిగింది. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం కన్వీనర్గా కె వెంకటస్వామిని నియమించడం జరిగింది. ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా ప్రొఫెసర్ తిరుమలిని నియమించడం జరిగింది. తెలంగాణ ఐక్య విద్యార్థి సంఘం కన్వీనర్గా వీరగోని చైతన్య గౌడ్ను నియమించడం జరిగింది. తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్గా ముత్తయ్యను నియమించడం జరిగింది. వాటర్ బోర్డు జేఏసీ కన్వీనర్గా జి రాజేశ్వరరావును నియమించడం జరిగింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కన్వీనర్గా గోవర్ధన్ను నియమించడం జరిగింది. ముస్లిం జేఏసీ కన్వీనర్గా ఎంఏ బాసిత్ను నియమించడం జరిగింది. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కన్వీనర్గా హమీద్ మహమ్మద్ ఖాన్ను నియమించడం జరిగింది. టిఎన్జిఓ అసోసియేషన్ కన్వీనర్గా దేవి ప్రసాద్ను నియమించడం జరిగింది. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కన్వీనర్గా వెంకటరెడ్డిని నియమించడం విజయేందర్ రెడ్డిని నియమించడం జరిగింది. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కన్వీనర్గా శంకర్ను నియమించడం జరిగింది. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కన్వీనర్గా శంకర్ను నియమించడం జరిగింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కన్వీనర్గా విజయేందర్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. గ్రూప్స్, డిఎస్సి, టెట్, ఇతర పోటీ పరీక్షలలో కంపల్సరీగా వస్తాయి. జేఏసీ కన్వీనర్లు ఎవరు? కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ కన్వీనర్గా వెంకటరెడ్డిని నియమించడం జరిగింది. ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ కన్వీనర్గా లతీఫ్ ఖాన్ను నియమించడం జరిగింది. తెలంగాణ రీజనల్ టీచర్స్ యూనియన్ కన్వీనర్గా మణిపాల్ రెడ్డిని నియమించడం జరిగింది. జియాద్ ఇస్లామీ హిందూ కన్వీనర్గా మొహత్తసేన్ ఖాన్ను నియమించడం జరిగింది. సింగరేణి జేఏసీ కన్వీనర్గా ఎండి మునీర్ను నియమించడం జరిగింది. డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ కన్వీనర్గా నారాయణ రెడ్డిని నియమించడం జరిగింది. తెలంగాణ ఇండస్ట్రీస్ ఫోరం కన్వీనర్గా పి సుధీర్ రెడ్డిని నియమించడం జరిగింది. టిఆర్ఎస్ కన్వీనర్గా నాయని నరసింహారెడ్డిని, జేఏసీ కన్వీనర్గా టిఆర్ఎస్కి సంబంధించి నాయని నరసింహారెడ్డిని నియమించడం జరిగింది. బీజేపీ జేఏసీ కన్వీనర్గా సిహెచ్ విద్యాసాగర్ రావును నియమించడం జరిగింది. సిపిఐఎంఎల్ కన్వీనర్గా గోవర్ధన్ను నియమించడం జరిగింది. జేఏసీ కన్వీనర్గా గోవర్ధన్ను నియమించడం జరిగింది. సిపిఐఎంఎల్ ఎన్డి కన్వీనర్గా పి సూర్యంను నియమించడం జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్గా మల్లెపల్లి లక్ష్మయ్య పిట్టల రవీందర్ను నియమించడం జరిగింది. తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్గా మల్లికార్జున్ రెడ్డిని నియమించడం జరిగింది. టిఎన్జిఓ
టిఎన్జిఓ అసోసియేషన్ కన్వీనర్గా దేవి ప్రసాద్ను నియమించడం జరిగింది. దేవి ప్రసాద్ను నియమించడం జరిగింది. పొలిటికల్ అనలిస్ట్ కన్వీనర్గా వి ప్రకాష్ను నియమించడం జరిగింది. వి ప్రకాష్ను పొలిటికల్ అనలిస్ట్ కన్వీనర్గా నియమించడం జరిగింది. తెలంగాణ ధూమ్ధామ్ కమిటీ కన్వీనర్గా రసమయి బాలకిషన్ను నియమించడం జరిగింది. తెలంగాణ ధూమ్ధామ్ కమిటీ కన్వీనర్గా రసమయి బాలకిషన్ను నియమించడం జరిగింది. తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ కన్వీనర్గా బాల నరసయ్య లేదా వెంకటేశంను నియమించడం జరిగింది. తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ కన్వీనర్గా బాల నరసయ్య, వెంకటేశం నియమించడం జరిగింది. ఉన్నత విద్యా జేఏసీ కన్వీనర్గా పాపిరెడ్డిని నియమించడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యా జేఏసీ కన్వీనర్గా మధుసూదన్ రెడ్డి, రవీందర్ రెడ్డి నియమించడం జరిగింది. పిఓడబ్ల్యూ కన్వీనర్గా పి సంధ్యను నియమించడం జరిగింది. తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కన్వీనర్గా శ్రీధర్ స్వామి చందరాములను నియమించడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీస్ అసోసియేషన్ కన్వీనర్గా ప్రొఫెసర్ రమేష్ రెడ్డిని నియమించడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీస్ అసోసియేషన్ కన్వీనర్గా ప్రొఫెసర్ రమేష్ రెడ్డిని నియమించడం జరిగింది. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కన్వీనర్గా ప్రదీప్ను నియమించడం జరిగింది. పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. సుస్వాగతం పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ. ఈ వీడియోలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ గురించి తెలుసుకుందాం. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కమిటీని 2009 డిసెంబర్ 24న హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కళింగ భవన్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజేఏసీని స్థాపించడం జరిగింది. టీజేఏసీ కన్వీనర్గా ప్రొఫెసర్ ఎం కోదండరాం గారు, కో కన్వీనర్గా మల్లేపల్లి లక్ష్మయ్య గారు ఎన్నికయ్యారు. 2010 ఫిబ్రవరి 11న జేఏసీ కన్వీనర్ కోదండరాం జిల్లా జేఏసీ బాధ్యులను ప్రకటించడం జరిగింది. 2010 ఫిబ్రవరి 11న. 2010 ఏప్రిల్ 5న తెలంగాణ జిల్లా జేఏసీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా జేఏసీ కన్వీనర్ గురించి తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా జేఏసీ కన్వీనర్గా పిట్టల రవీందర్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు చేయండి, షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి చెప్పేటి. కంపల్సరీ ఇదివరకు కూడా వచ్చింది పోటీ పరీక్షలలో, గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ ఇట్లాంటి దానిలో ఎగ్జామ్స్లో వచ్చినాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ జిల్లాకు ఏ కన్వీనర్ అని చెప్పేసి కూడా రావడం జరిగింది. కరీంనగర్ జిల్లా జేఏసీ కన్వీనర్గా పిట్టల రవీందర్ను నియమించారు. నిజామాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్గా మల్లెపల్లి లక్ష్మయ్య. నిజామాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్గా మల్లెపల్లి లక్ష్మయ్య గారిని నియమించడం జరిగింది. నల్లగొండ జిల్లా జేఏసీ కన్వీనర్గా సుధీర్ రెడ్డిని నియమించడం
జరిగింది. ఆదిలాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్గా శ్రీధర్ దేశ్ పాండేను నియమించడం జరిగింది. వరంగల్ జిల్లా కన్వీనర్గా కత్తి వెంకటస్వామిని నియమించడం జరిగింది. మెదక్ జిల్లా కన్వీనర్గా దేవిప్రసాద్ను నియమించడం జరిగింది. హైదరాబాద్ జిల్లా కన్వీనర్గా జేఏసీ కన్వీనర్గా శ్రీనివాస్ గౌడ్ను నియమించడం జరిగింది. హైదరాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్గా. మహబూబ్ నగర్ జిల్లా జేఏసీ కన్వీనర్గా స్వామి గౌడ్ను నియమించారు. మహబూబ్ నగర్ జిల్లా జేఏసీ కన్వీనర్గా. రంగారెడ్డి జిల్లా జేఏసీ కన్వీనర్గా బిట్టల్ను నియమించడం జరిగింది. ఖమ్మం జిల్లా జేఏసీ కన్వీనర్గా గోవర్ధన్ను నియమించడం జరిగింది. తెలంగాణ ప్రజా సంఘాల జాక్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ జేఏసీలో చేరని ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి 2009 డిసెంబర్ 27న హైదరాబాద్లోని ఎల్ఐసి భవన్ హాలులో తెలంగాణ ప్రజా సంఘాల జాకుగా ఏర్పడింది. ఈ తెలంగాణ ప్రజా సంఘాల జాకుకి చైర్మన్గా ప్రొఫెసర్ తిరుమలి, కో చైర్మన్గా గజ్జల కాంతం నియమించబడినారు. సెటిలర్స్ ఫోరం శ్రీనివాసరాజును నియమించడం జరిగింది. వైస్ చైర్మన్గా తేజావత్ బెల్లయ్య నాయకును నియమించడం జరిగింది. మీడియా కన్వీనర్గా దిలీప్ కుమార్ను నియమించడం జరిగింది.